హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజుల్లో మన ఇంట్లో ఏ నాన్ వెజ్ వండినా మిగిలిపోతే వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. కానీ అసలు ఫ్రిడ్జ్లు అంటే ఏంటో కూడా తెలియని ఆ రోజుల్లో ముక్క కూడా పాడవకుండా నెలల తరబడి నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నోరూరించేలా వండుకునే ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకమే మన మటన్ వట్టి తునకలు. మటన్ ఉప్పు ముక్కలు అని కూడా అంటారండి దీన్ని. కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని తాటి ముక్కలు అంటారు, మరికొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని మటన్ వరుగులు అంటారు. ఇది తమిళనాడు సైడ్ అయితే దీన్ని ఉపాసులు అనేసి అని అంటారు. ఈరోజు మన వీడియోలో మరుగున పడిపోతున్న ఈ అచ్చమైన పల్లెటూరు స్టైలు మటన్ వట్టి తునకలు ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా వండాలి, దీనివల్ల అసలుకి మనకి ఏం ఉపయోగం ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనము చూసేద్దాం. మరి స్కిప్ చేయకుండా చివరి వరకు వినాలండి. మరి ఈ మటన్ ఉప్పు ముక్కలు తయారీ విధానంలోకి వెళ్తే ఇది చూడటానికి చాలా సింపుల్గా అనిపించిన దీని వెనుక ఒక చక్కటి పద్ధతి ఉంది. మొదటిగా ఈ వంటకాన్ని కొవ్వు లేని మెత్తటి బోన్లెస్ మటన్ ముక్కలను తీసుకోవాలి. ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా అలాగనే మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజు క్యూబ్స్ లాగా ఎలాగైనా ముక్కల్లాగా చేసుకోవాలి. ఇలా కోసుకున్న ముక్కలను శుభ్రం చేసి ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఘాటైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇక్కడ ఉప్పు కారం అనేవి మామూలు కూరల్లో వేసిన దానికంటే కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పే ఈ మటన్ ముక్కలను నిల్వ ఉండేటట్టు కాపాడుతుంది కాబట్టి ఇలా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇలా పట్టించిన ముక్కలను కనీసం ఒక 2 గంటల పాటైనా పక్కన పెట్టుకోవాలి. ఆ ఉప్పు కారము ముక్క లోపల వరకు బాగా పడతాయి. ఆ తర్వాతే అస్సలైన ఘట్టం మొదలవుతుంది. ఒక లావుపాటి తెల్లటి దారాన్ని తీసుకొని సూది సహాయంతో లేదంటే దబ్బలంతో ఈ మటన్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకుంటూ ఒక అందమైన దండలాగా తయారు చేసుకోవాలి. ఇలా గుచ్చిన మటన్ దండలను మన ఇంటి మేడ పైన కానీ లేదా ఎండ బాగా తగిలే మిద్దె పైన కానీ తాడు కట్టి వేలాడి తీసుకోవాలి. ఈ ముక్కలనైతే నేను ఈ దండలు మిద్దె పైన ఎండబెట్టాను కదా, ఈ ప్రాసెస్ అయితే నేను 1 వీక్ ఎండబెట్టాను. మార్నింగ్ అయితే అదే మన ఎండ వచ్చినప్పుడు మిద్దె పైన ఆ దారాలతో దండలు కట్టేసి మళ్ళీ ఈవినింగ్కి తెచ్చేసుకోవాలి. అలాగే మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే ఎండ వచ్చినప్పుడు మళ్ళీ దారాలని కట్టేసి అలాగే దారాలు ఉంచుకోవాలి. దారాలను కట్టేసి మళ్ళీ తెచ్చేసుకోవాలి. ఇలాగైతే నేను 1 వీక్ సమ్మర్లో ఎండబెట్టాను అనమాట. అసలు పూర్వకాలంలో ఈ పద్ధతి ఎందుకు వచ్చిందంటే మీకు తెలుసా? అప్పట్లో వారానికి ఒకసారో లేదా పండుగలకో పబ్బానికో వేట జరిగినప్పుడు మాత్రమే మాంసం దొరికేదనమాట. అప్పట్లో అందరికీ సరిపోగా మిగిలిన మాంసాన్ని వృధా చేయకుండా ఇలా ఉప్పు ముక్కలుగా మార్చి దాచుకునేవారంట. పల్లెటూళ్ళల్లో ఇళ్ళ ముందు లేదా మేడల పైన ఇలా మటను ముక్కలు ఇది దండను వేలాడతీయడం ఆ రోజుల్లో చాలా సాధారణమైన దృశ్యం. మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసేవాళ్ళంట. తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఈ ముక్కల్లోని నీరంతా పోయి గట్టిగా గలగల్లాడుతూ తయారవుతుంది అనమాట. ఎండిందంటే మనకి ఆ సౌండ్తోనే తెలిసిపోద్ది బాగా ముక్కలు ఎండింది అంటే. అప్పుడు వీటిని ఒక డబ్బాలో భద్రపరుచుకుంటే 6 నెలలైనా పాడవు. మరి పూర్వం వీటిని ఎలా వండుకునేవారో తెలుసా మీకు? ఈ వట్టి ముక్కల్ని వండే ముందుగా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒక 1/2 గంట ఉంచేవాళ్ళంట. దీనివల్ల ఎండ దెబ్బకి గట్టిపడిన ఈ ముక్కలు కాస్త మెత్తబడుతుందంట. ఆ తర్వాత మట్టి పాత్రలో కానీ లేదా అప్పుడు పూర్వం ఇత్తడి బాణల్లో కానీ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి దంచిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ముక్కలను తక్కువ మంటపై దోరగా వేయించేవారట. ఆ ముక్కలు వేగుతుంటే వచ్చే సువాసన చుట్టుపక్కల ఇళ్ళ వరకు వెళ్ళిందంటే నమ్మండి. దీన్ని వేడి గంజి అన్నంలోకి కానీ చద్ది అన్నంలోకి కానీ నంజుకొని తింటే అద్భుతంగా ఉండేదంట. ఇంకా సాంబార్లో పప్పుచారుల్లో కూడా ఇవి వేపుకొని తినేవాళ్ళంట. మరి ఈ రోజుల్లో ఈ సాంప్రదాయ వంటకాన్ని ఎలా తింటున్నారో తెలుసా మీకు? ఇప్పుడు ఏదో ఒక రేర్ ప్రీమియం స్టార్టర్ డిష్ అయిపోయిందండి. చాలామంది పాతకాలపు టేస్ట్ని మిస్ అవ్వకూడదని ప్రత్యేకంగా మటన్ తెచ్చుకొని మరీ ఇలా ఎండబెట్టుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని కేవలం నంజుల్లాగానే కాకుండా సాయంత్రం పూట క్రిస్పీ స్నాక్ లాగా లేదా ఇంట్లో చిన్న పార్టీలు ఉన్నప్పుడు స్పెషల్ స్టార్టర్స్ లాగా వండుతున్నారంట. కొందరైతే ఈ ఎండిన ముక్కలను రోట్లో వేసి కీమా లాగా దంచి ఉల్లిపాయ టమోటా గ్రేవీ వేసి మటన్ వరుగులు కూర వండుతున్నారంట.
అలాగే ఈ మటన్ వట్టి తునకల్ని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.